నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసంలో చేసే దీపదానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి, ఎన్ని దీపాలు చేయాలి, దీపాలు దానం చేయడం వలన మనకి కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. కార్తీక మాసం అంటేనే ఎంతో విశేషమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే స్నానాలు, దానాలు, పూజలు, నోములు అన్నీ కూడా ఎంతో విశేష ఫలితాన్ని అయితే అందిస్తాయి. ఈ మాసంలో గనక దానాలు చేస్తే మనల్ని, మన కుటుంబాన్ని రక్షిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ దీపదానం అంటే దీపాలను దానం చేయాలి. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం అయితే మనకు లభిస్తుందండి. దాంతో పాటుగా ఈ దీపాలను దానం చేయడం వలన కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే ఈ దీపాలను ఎలా దానం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఎక్కడ దానం చేయాలనేది తెలుసుకుందాం. ఈ దీపదానం అనేది మనం గుడిలో చేస్తామండి, లేదంటే ఇంటి దగ్గరైనా సరే చేయవచ్చు. ఇంటి దగ్గరికి పంతులు గారిని పిలిపించుకొని మీరు ఇంటి దగ్గరైనా సరే దీపదానం చేయొచ్చు. అయితే గుడిలో చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం రోజు గుడికైతే వెళ్తాము, అక్కడ దీపాలను అయితే వెలిగించుకొని పూజనైతే చేసుకుంటాం కదా. అదే విధంగా అక్కడే ఈ దీపదానం కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది. గుడికి వెళ్ళేటప్పుడే ఈ దీపదానానికి సంబంధించిన బియ్యం, ప్రమిదలు, అలాగే తాంబూలానికి సంబంధించిన పళ్ళు అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతే చక్కగా అక్కడే పంతులు గారు ఉంటారు కాబట్టి మీరు పూజ చేసేసుకొని ఈ దీపదానం అనేది పంతులు గారికి చేసేవచ్చు. అయితే ఇప్పుడు ఈ దీపదానం ఎలా చేయాలి, దీపాలకి పూజ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా గుడికి వెళ్ళే వారందరికీ కూడా గుడికి ఏ సామాగ్రి తీసుకుని వెళ్ళాలి, గుడిలో పూజ ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెట్టానండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి చూసేయండి. ఆ పూజా సామాగ్రితోటే నేను ఇప్పుడు దీపదానం ఎలా చేయాలనేది కూడా చూపిస్తున్నాను. మీరు ఇంటి దగ్గరికి పంతులు గారిని పిలిపించుకుంటామని అనుకుంటే మీరు ఈ పూజని తులసి కోట దగ్గర చేసుకోవచ్చండి. లేదంటే తులసి కోట లేని వారు మీ పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చు. ఒకవేళ గుడిలో చేసుకుంటామండి అని అనుకునేవారు శివాలయంలో కానీ, విష్ణువాలయాల్లో కానీ, మీకు దగ్గరలో ఉండే ఏ దేవాలయంలో అయినా సరే ఈ దీపదానం అనేది చేయవచ్చు. గుడిలో ధ్వజస్తంభం దగ్గర కానీ, లేదంటే నందీశ్వరుడి దగ్గర కానీ, లేదంటే గుడిలో ఏ ప్రాంగణంలో ఉసిరి చెట్టు ఉంటుంది కదండి అక్కడ కానీ, రావ చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే మీరు కూర్చొని ప్రశాంతంగా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసుకోవాలండి. పసుపు నీళ్ళు చెల్లి, లేదంటే ఈ విధంగా పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టుకోవాలి. అది కూడా బియ్యం పిండితో పద్మ ముగ్గులు అవి వేసుకోండి. అలాగే చుట్టూ డిజైన్ కూడా తప్పనిసరిగా పెట్టండి. ఇంకా పసుపు కుంకుమలతో కూడా ఈ ముగ్గుని అందంగా అలంకరించుకోండి. కాస్త పసుపు కుంకుమలు ఆ ముగ్గులో ఉంచండి. ఇప్పుడు దీపదానం చేయడానికి ఒక పళ్ళెం అయితే ఉండాలండి. అది రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెం కానీ, లేదంటే సిల్వర్ పళ్ళెం కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. స్టీలు అలాగే ప్లాస్టిక్ లాంటిది తీసుకోకూడదండి. అంత శక్తి లేదండి మాకు అని అనుకుంటే పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, అవైనా సరే తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ ప్లేట్ తోటే మనం పంతుల గారికి దానం అనేది చేసేస్తామండి. మళ్ళీ మనం ప్లేట్ని వెనక్కి తీసుకోము, దానం ఇచ్చేస్తాము. అందుకని మీరు మీ శక్తి కొలది మీరు ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇలా మీరు తీసుకున్న ప్లేట్కి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఇప్పుడు ఈ ప్లేట్లో బియ్యం వేసుకోవాలండి. ఈ బియ్యం 3 దోశలు కానీ, లేదంటే కేజీ-పావు బియ్యం అయినా సరే వేయాలి. గుడికి వెళ్ళేటప్పుడే మీరు ఎన్ని బియ్యం తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో అన్ని బియ్యం ఒక కవర్లో వేసేసి తీసుకుని వెళ్ళిపోండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఈ బియ్యంలో కూడా పసుపు అలాగే కుంకుమతో పద్మ ముగ్గులు అయితే వేసుకోండి. ముగ్గు వేయడం రాకపోతే బియ్యంలో కాస్త పసుపు కుంకుమలను అయితే ఉంచండి. ఇప్పుడు ఈ బియ్యంలో 2 తమలపాకులు అయితే పెట్టుకోవాలండి. ఈ 2 తమలపాకులకి కూడా కాస్త చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ప్రమిదలను అయితే పెట్టుకోవాలండి. అవి వెండి ప్రమిదలైనా లేదంటే ఇత్తడి ప్రమిదలైనా సరే పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది ప్రమిదలో బంగారు ఒత్తి వేసి కూడా దీపదానాలను ఇవి చేస్తారండి. మీ శక్తి కొలది మీరు చేయవచ్చు. మాకంత శక్తి లేదండి అని అనుకుంటే ఆ విష్ణుమూర్తికి ఎంత ఇష్టమైన ఉసిరి దీపాలైనా సరే దానం చేయొచ్చండి. అయితే ఉసిరి దీపాలు అనేవి వెంటనే గగనం అయిపోతాయి కాబట్టి ఇలా బియ్యం పిండితో ప్రమిదలను చేసి దీపదానం అనేది చేయవచ్చు. కానీ మట్టి ప్రమిదల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీపదానాలు అనేవి చేయకూడదు. అయితే ఈ పిండి ఎలా కలుపుకోవాలనేది గుడికి తీసుకువెళ్ళవలసిన పూజా సామాగ్రి వీడియోలో చెప్పాను. ఒకసారి వీడియో చూడండి. మీకు చెబితే అర్థమవుతుంది అని అనుకుంటే కాస్త బియ్యం పిండి కానీ, లేదంటే గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి, అలాగే కొద్దిగా బెల్లం వేసి, పాలతో కానీ నీటితో కానీ కలుపుకుంటే మనకి పిండి అయితే సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ పిండితో 2 ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం దీపదానాలు అనేవి ఒక్క దీపంతో చేయకూడదు. ఎప్పుడు 2 దీపాలు కానీ, లేదంటే అంతకన్నా ఎక్కువగా అంటే 3 కానీ, 5 కానీ, 9 కానీ, 11 కానీ ఇలా కూడా దీపదానాలు అనేవి చేయొచ్చండి. ఎన్ని ఎక్కువ దీపాల దానం చేసినట్లయితే అంత ఎక్కువ ఫలితం అయితే లభిస్తుంది. అయితే ఒకేసారి అన్ని దీపాలు దానం చేయడం కంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపదానం చేస్తే చాలా మంచిదండి. మనకి కార్తీక మాసంలో చాలా పర్వదినాలు ఉన్నాయి. ఆ పర్వదినాల్లో గనక ఈ దీపదానాలు చేయడం వలన మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుందండి. మనకున్న చెడు ప్రభావాల నుండి మనల్ని బయటపడేస్తుంది. అలాగే ఆరోగ్యం,
శక్తి బలాన్ని ఇస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆలయంలో దీపదానం చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో దీపదానం అనేది ఏ రోజైనా సరే చేసుకోవచ్చండి. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో కానీ, లేదంటే కార్తీక పౌర్ణమి రోజు కానీ, లేదా క్షీరాబ్ది ద్వాదశి రోజున, కోటి సోమవారం రోజున, ఏకాదశుల్లో ఇలాంటి పర్వదినాల్లో దీపదానం చేయడం వలన అత్యంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ విధంగా దీపాలను మీ దగ్గరున్న పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఇప్పుడు దీపారాధన అయితే చేయాలి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకాహారతతో కానీ, లేదంటే అగరబత్తితో కానీ చేయాలండి. అగ్గిపెట్టెతో చేయకూడదు. ఇలా 2 దీపాలు కూడా వెలిగించుకున్న తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ దీపలక్ష్మిలకి దండం పెట్టుకోండి. ఆ శివకేశవుల్ని మనసులో తలుచుకుంటూ అక్షింతలతో పూజనైతే చేసుకోండి. లేదంటే ఓం నమ శివాయ, లేదంటే కార్తీక దామోదరాయ నమః ఇలాంటి మంత్రాలు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో తలుచుకొని పూజనైతే చేసుకోండి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆ స్వామి అమ్మవార్లు ఆ దీపంలోనే ఉన్నారు అన్నట్టుగా భావన చేసుకొని పూజనైతే చేసుకోవాలి. ఆ తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. పళ్ళు కానీ, బెల్లం కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి. నేను ఇక్కడ బెల్లాన్ని అయితే నైవేద్యంగా పెట్టానండి. అది చిన్న ముక్క బెల్లమైనా సరే పర్వాలేదు. ఇప్పుడు తాంబూలం కూడా పెట్టాలండి. దానికోసం 2 తమలపాకులు అయితే తీసుకోవాలి. దాంట్లో 2 అరటిపళ్ళు కానీ, లేదంటే మీకు దొరికినటువంటి ఏ పళ్ళు అయినా సరే 2 తీసుకోండి. దాంట్లో 2 వక్కలు, అలాగే దక్షిణ అంటే డబ్బులు కూడా పెట్టాలి. ఈ డబ్బులు మీరు 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 51 రూపాయలు కానీ, 101 రూపాయలు కానీ ఎంతైనా సరే పెట్టొచ్చండి. మీ శక్తి కొలది మీరు ఈ డబ్బులను అయితే పెట్టండి. ఈ తాంబూలం మనం పంతులు గారికి ఇస్తామండి. అందుకని మీరు పంతులు గారు సంతోషపడే విధంగా డబ్బులను అయితే పెట్టండి. ఆ తర్వాత ధూపం కూడా చూపించి నీరాజనం అయితే సమర్పించాలి. కర్పూరంతో హారతనివ్వండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు ఆ దీపాల దగ్గర వేసి దీపలక్ష్మిలకి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటూ నమస్కారం అయితే చేసుకోవాలి. ఇంతటితో దీపాలకి చేసే పూజ అయితే పూర్తవుతుందండి. ఇప్పుడు ఈ దీపాలని దానం చేయాలి. అది ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మన 2 చేతులతో ఈ ప్లేట్ని ఎక్కడ దీపాలు పడిపోకుండా చూసుకొని పట్టుకోవాలండి. ఈ దీపాలు ఉంచినటువంటి ప్లేట్తో సహా మొత్తం పంతులు గారికి దానం ఇవ్వాలి. గుడిలో పంతులు ఉంటారు కదండి, ఇలా దీపదానం చేయాలనుకుంటున్నామండి అని అనుకుంటే వాళ్ళు వస్తారండి. వాళ్ళు అందుకుంటారు. వాళ్ళకి ఈ దీపాలను దానం చేసేటప్పుడు ఈ మంత్రం అయితే మనసులో తలుచుకోండి. అలాగే మన పేర్లు, గోత్ర నామాలన్నీ కూడా అడుగుతారు. అడిగితే వాళ్ళు మన పేరు మీద వాళ్ళు మంత్రాలు అవి చదువుతారండి. ఇలా దీపదానం చేసేసిన తర్వాత వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఇంతటితో దీపదానం అయితే పూర్తవుతుంది. ఈ విధంగా దీపదానం అయితే చేయాలండి. అయితే ఈ దీపదానాలు అనేవి ఏ సమయంలో చేయాలని అంటే కృత్తికా నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి. అంటే తెల్లవారుజామున, అంటే తెల్లవారక ముందే చేయాలి. లేదంటే సాయంత్రం వేళల్లో చీకటి పడిన తర్వాత అయినా సరే ఈ దీపదానాలు అనేవి చేయాలండి. ఉదయాన్నే మీరు చేయాలి అనుకుంటే 5 గంటల లోపల చేసుకోవాలండి. అదే సాయంత్రం చేయాలనుకుంటే 6 తర్వాత చేయాలి. అయితే ఈ దీపదానం చేసేటప్పుడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలండి. ఉపవాసంతో ఈ దీపదానం చేస్తే చాలా చాలా మంచిది. ఉదయం చేసేవాళ్ళు దీపదానం చేసేసిన తర్వాత మీరు భోజనం అనేది చేసేవచ్చు. అదే సాయంత్రం చేసేవాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపదానం చేసిన తర్వాత భోజనం అనేది చేయాలి. అయితే దీపదానాలు ఎవరు చేయాలండి? ఇంతవరకు మేము చేయలేదు, మరి కొత్తగా చేయవచ్చా అంటే ఎవరైనా సరే చేయొచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా సరే చేయొచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ దీపాలు దానం అనేది చేయవచ్చు. దీపదానం చేయాలనుకునే రోజు తప్పనిసరిగా తలస్నానం అయితే చేయాలండి. అలాగే ఈ దీపాలు ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. కార్తీక మాసంలో ఈ విధంగా దీపదానం చేయడం వలన మనం చేసిన చిన్న చిన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. 10 దీపాలు గనక వెలిగించి దానం ఇస్తే గనక మహాపాపాలు తొలగిపోతాయి. 100 దీపాలు వెలిగించి దానం ఇస్తే శివలోకం సిద్ధిస్తుందని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. 100 కంటే ఎక్కువ దీపాలు వెలిగించి ఇస్తే మోక్షం కలుగుతుందని స్కంద పురాణంలో చెప్పబడింది. దీపదానం చేయడం వలన మనకున్న అజ్ఞానాలు, అలాగే మనకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి జ్ఞానం, సంపద, శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈ దీపదానాలు అనేవి ఒక్కసారే చేయాలా అంటే ఒక్కసారి కాదండి. కార్తీక మాసంలో ఎన్ని పర్వదినాలు వస్తే అన్ని రోజులు మీరు చేసుకోవాలనుకుంటే అన్ని రోజులు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా దీపదానం అనేది చేయాలండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.